హాయ్ నమస్తే. బీసీ బిల్లు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది ఈ లొల్లి అంతా. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 5, 6, 7 తేదీలో ఢిల్లీలో తమ వాదన వినిపించాలని రకరకాలుగా అక్కడ ప్రయత్నం చేయబోతుంది. సో ఈ నేపథ్యంలో అసలు బీసీ బిల్లుకు ఎంతవరకు సాధ్యం, లీగల్ పాయింట్స్ ఏందనేది మనతో చర్చించడానికి, ఇది కేంద్రం చేయాలా రాష్ట్రం చేయాలా, అసలు దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏందనే దాని మీద ఫస్ట్ మనం లీగల్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. రాజకీయ పార్టీలు వాళ్ళ హామీలు వాళ్ళు చాలా ఇస్తూ ఉంటారు, కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది చెప్పాల్సింది మాత్రము న్యాయవాదులే, హైకోర్టులే. సో ఈ నేపథ్యంలో మనతో బీసీ ఈ 42% రిజర్వేషన్ అనేది ఎంతవరకు సాధ్యం అనే దానిపైన మనతో చర్చించడానికి ఇప్పుడు మన V5 స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి చట్టబద్ధత ఏంది అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. హాయ్ హాయ్ వంశీ. నమస్తే. ఇప్పుడు 42% బిల్లు నీ మీద అంటే బీజేపీనే చేయాలని కాంగ్రెస్ మేము హామీ ఇవ్వలేదు, మేము చెప్పలేదని వాళ్ళు, ఈ నేపథ్యంలో ఇదంతా ఏదో హైడ్రామా అనేది నడుస్తూ ఉంది. సో ఈ హైడ్రామా పక్కన పెడితే ఇది ఎంతవరకు సాధ్యమో, ఈ 42% రిజర్వేషన్ అనేది ఎంతవరకు సాధ్యం, ఏంది అసలు? ముందుగా V5 న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ 42% రిజర్వేషన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే కామారెడ్డి డిక్లరేషన్లో స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ 42% రిజర్వేషన్ బీసీలకు మేము ఇస్తాము, మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు. వాళ్ళ ప్రభుత్వం రావడానికి బీసీలందరూ కూడా నమ్మి ఎట్లైనా చేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత బీసీ నాయకులందరూ పోరాటాలు చేసిన తర్వాత అరే ఎట్లనన్నా మనము ఇది డిక్లరేషన్ ఇచ్చినాం కాబట్టి అది చేయాలి, లేదంటే బీసీలు వదిలేటట్టు లేరు అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. అదే క్రమంలో ఏం జరిగిందంటే ఈ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ జరగడానికి కారణం కూడా హైకోర్టు న్యాయస్థానం ఉంది కాబట్టి, హైకోర్టు ఉంది కాబట్టి మనకి ఈరోజు ఈ సెన్సెస్ అనేది జరగడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడు మనకు సెప్టెంబర్లో 2024లో హానరబుల్ హైకోర్టు తెలంగాణ ఒక ఆర్డర్ ఇచ్చిందన్నమాట. స్థానిక ఎలక్షన్స్ జరిపే కంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఏంది, బీసీలు ఏంది లెక్క తీసిన తర్వాతనే మీరు ఎలక్షన్స్కి పోవాలనేది పెట్టడం. దానివల్లనే ఈరోజు ఆ సెన్సస్ అనేది తీయడం జరిగింది. సో ఆ సెన్సస్ తీసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది, బిల్ అనేది బాగా చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఒక హై టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం అసలు స్టేట్ ఏమో సెంట్రల్ మీద అంటున్నారు, సెంట్రల్ ఏమో స్టేట్ అంటున్నారు. సో ఎప్పుడైతే తెలంగాణ క్యాబినెట్ బిల్లు కోసం ఆమోదన చేసి గవర్నర్కి ఫస్ట్ పంపించారన్నారు, క్యాబినెట్లో గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించాలి అని మళ్ళీ వాళ్ళు చెప్పారు. సో ఈ జరిగిన క్రమంలో దాని తర్వాత పార్లమెంట్ సెషన్స్ కంటే బిఫోరే ఆర్డినెన్స్ ఒకటి తీసుకొని వచ్చేసి మేము పైకి పంపించాము, అక్కడ నుండి కూడా రావాలి అన్నారు. లీగాలిటీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం లీగాలిటీ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 243D6లో చెప్తుంది ఏంది, రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్. ఇప్పుడు మనం చేయాలంటే ఈ రాజ్యాంగం కలిగించిన మనకి ఈ పీఠికలు అనేది చెప్పింది కాబట్టి దాని ప్రకారము మనం రిజర్వేషన్స్ కల్పించే ఆస్కారం దీంట్లో ఉంది. మళ్ళీ దాంతో దాన్ని మనం అలానే చూసుకుంటూ పోతే మిగతా వాళ్ళు అంటున్నారు 9th షెడ్యూల్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. అంటే ఇది స్టేట్ పరిధిలో ఉందా, వీళ్ళు చేయొచ్చా లేదా, అదొకటి చెప్పండి. స్టేట్కి కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్ కూడా యాక్ట్స్ అనేది చేయడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా యాక్ట్స్ ఒక విధంగా ఉంటాయి, రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలలో వివిధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా యాక్ట్స్ చేసుకోవడానికి కూడా మన రాజ్యాంగం మనకు కలిగించింది. సో ఇక్కడ కూడా వాళ్ళు చేసే ఆస్కారం అయితే ఉంది. అంటే ఎలా చేయొచ్చు? ఇప్పుడు వీళ్ళు మాకు సంబంధం లేదు, 9th షెడ్యూల్ అయితేనే చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఢిల్లీకి కూడా పోతున్నారు కదా. అంటే స్టేట్ అంటే ఏ పద్ధతిలో, ఏ యాక్ట్ ప్రకారం చేయొచ్చు, ఏ చట్ట పద్ధతి? ఫస్ట్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే బిల్లు పాస్ అన్నారు, దాని తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, ఇప్పుడు 9th షెడ్యూల్ అన్నారు. కొద్దిగా క్లారిటీ అనేది మాకైతే మిస్సింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ లీగల్ టీం కూడా దీని మీద
తర్జన భర్జన చేయాల్సిన అంటే అవసరం ఉండదు. ఆర్డినెన్స్ అంటే మన ప్రేక్షకుల కోసం ఆర్డినెన్స్ అంటే ఏంది అసలు? ఒక 2 ముక్కల్లో కొంచెం ఆర్డినెన్స్ అంటే ఏంది? ఆర్డినెన్స్ అంటే మనము పార్లమెంట్లో ఏదైనా యాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు డ్రాఫ్ట్ కావాలి. ఉమ్, డ్రాఫ్ట్ తర్వాత దాన్ని రాజ్యసభలో లోక్సభలో పెట్టిన తర్వాత దాని బిల్ అనేది ఏర్పాటు జరుగుతుంది, ఆమోదం జరిగింది. దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి పంపించిన తర్వాత ఒక యాక్ట్ అవుతుంది. ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్స్ జరగని క్రమంలో ఎమర్జెన్సీ టైంలల్లో కంపల్సరీ మనం ఇప్పుడు ఒకటి ఆర్డినెన్స్ తీసుకొని రావాలనేది ఇక్కడ నుండి పాస్ చేసి దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. మళ్ళీ దాని వ్యాలిడిటీ కూడా ఓన్లీ 6 వీక్సే ఉంటుంది అనమాట, ఆర్డినెన్స్ వ్యాలిడిటీ. ఓకే, సో అక్కడ అయిన తర్వాత దాన్ని మళ్ళీ యాక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఆర్డినెన్స్ని సంతకం జరుగుతుంది కాబట్టి లోపల చేస్తే 6 చేయాలి, లేకపోతే మళ్ళీ చేయొచ్చు. 6 వీక్స్ అనే వ్యాలిడిటీ ఉంటుంది. 6 వీక్స్ అనేది ఓన్లీ 6 వీక్స్ అనే వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ ఆర్డినెన్స్. 6 వీక్స్ లో చేయకపోతే చేయాలి అంటే చేయొచ్చు, చేయకపోయినప్పుడు ఎక్స్పైర్ అవుతుంది కదా మనకు. ఎక్స్పైర్ అయితే మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ మళ్ళీ లీగల్ ఇష్యూకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆర్డినెన్స్ కోసం అని ఇప్పుడు పంపించారు కాబట్టి అక్కడ సంతకం జరగడానికి ఆ సంతకం జరిగితే చేసుకోవచ్చు అనేది అవకాశం ఉంది. స్టేట్ కూడా మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక హైపర్ టెన్షన్, ఎందుకంటే స్టేట్ ఏమో సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ ఏమో స్టేట్ అంటున్నారు. అవును, ఎందుకంటే సెంట్రల్ స్టేట్ అనేది ఒక పొలిటికల్ డ్రామా అనేది నడుస్తుంది ఇక్కడ బీసీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియదు, కానీ ఒక డ్రామా అయితే మంచిగా పొలిటికల్ గెయినింగ్ అయితే ఉంది ఇక్కడ. బీసీలకు అయితే ఏం గెయిన్ అయితే ఏం కనిపిస్తలేదు ప్రస్తుతానికి. అంటే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మాదేం లేదు, ఆర్డినెన్స్ చేశాము, కేంద్రం మాత్రమే చేయాలి, అది బీజేపీ ప్రభుత్వమే చేయాలి అన్న దాని మీద ఢిల్లీకి వెళ్తున్నారు. 5-6 తేదీలలో వీళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళు 100% కలిస్తే మాత్రం సక్సెస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అందరూ మినిస్టర్లు కానీ సీఎం కానీ అందరూ వెళ్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సంతకం చేసేసినారు అనుకో. ఎవరు చేయాలి? దాని తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఉన్నారు కదా, ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకొని ఇక ఒప్పించాలి వీళ్ళు. అంటే ఇప్పుడు క్రెడిట్ వీళ్ళకి పోతుంది కదా. ఇప్పుడు ఒప్పించాలంటే ఇక్కడ మనం లీగాలిటీ కూడా చూసుకోవాలి. లీగాలిటీ మనం చూసుకున్నట్టయితే మొన్న హైకోర్టులో కూడా స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ జరుగుతలేదు. 31 జనవరి 2024లో వచ్చేసి అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలని ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసిన తర్వాత ఏమన్నారంటే ఆ కేసులో సెప్టెంబర్ 30వ తారీఖు 2025 లోపట్ల ఎలక్షన్స్ చేసి రిజల్ట్స్ కూడా ఇవ్వాలి అనేది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినారు. సో దాంట్లో ఇంకొకటి జతపరిచినది ఏంటంటే దీంట్లో అడ్వకేట్ జనరల్ గారు కూడా ఆర్గ్యూ చేసేటప్పుడు తను ఏం సబ్మిట్ చేశారంటే, ఎందుకు కోర్టు కూడా అడిగింది, ఎందుకు ఇంత టైం పట్టింది మీకు ఇది చేయడానికి అంటే, సో మా దగ్గర బీసీది డేటా లేదు మా దగ్గర, దానికోసమని టైం పట్టింది, ఇప్పుడైతే మా దగ్గర బీసీ డేటా కూడా వచ్చేసింది, సో వీఆర్ రెడీ టు కంటెస్ట్ ద ఎలక్షన్స్ అన్నారు. దాంట్లో చేసే క్రమంలో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సైడ్ చేసినారు. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ది ఒక కేసు పెట్టినారు. దీంట్లో ఏముందంటే త్రిబుల్ టెస్ట్ అనేది ఉందన్నమాట. త్రిబుల్ టెస్ట్ అంటే ఇప్పుడు మనకు త్రిబుల్ టెస్ట్ వచ్చేసి మనకు దీంట్లో మనకు డెడికేటెడ్ కమిషన్ కావాలి మనకు ఒకటి. ఓకే, సెకండ్ వచ్చేసి ప్రొపనేటివ్ రిజర్వేషన్, అవును ప్రొపనేషన్ రిజర్వేషన్ ఉండాలి. థర్డ్ వచ్చేసి మనకు లిమిటేషన్ ఉంటుంది అనమాట టోటల్ రిజర్వేషన్కి. ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ ఆల్రెడీ మనకు ఏర్పాటు చేసినారు. సెకండ్ వచ్చేసి ప్రపోర్షనేట్ ఎంతమంది అయితే ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని సీట్లు వీళ్ళకి కేటాయించాలి అనేది దాంట్లో సెకండ్ జరిపినారు. థర్డ్ వచ్చేసి ఏముందంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరిది కలిపి మళ్ళీ 50% మించొద్దు అని దాంట్లో ఉందన్నమాట. ఇప్పుడు 50% మించొద్దని దీంట్లో క్లియర్గా ఉన్న తర్వాత లీగాలిటీ వాళ్ళు ఏ విధంగా చేద్దామన్నారు, మళ్ళీ లీగాలిటీ అంటున్నారు. అంటే ఇది ఒక రాజకీయమా లేదంటే ఏంటి? నేను లీగల్గా ఉన్నా కాబట్టి ఇది అంతా నేను ఫ్యాక్ట్స్ మీకు చెప్పాల్సి వస్తుంది. సో 50% రిజర్వేషన్ అయితే దాటడానికైతే ఆస్కారం అయితే లేదు ఈ జడ్జిమెంట్ ప్రకారం. సో సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఎలక్షన్స్ చేసేసి రిజల్ట్స్ కూడా ఇచ్చేయాలనేది ఉంది. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వము చేస్తలేదు కాబట్టి మేము మా పార్టీ నుండి 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము, బిల్లు పెడతారా లేదా, పెడితే చాలా మంచిదే, బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. ఒకవేళ బిల్లు పెట్టకుండా మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము సీట్లు ఇస్తామని చెప్తారు. రేపు పొద్దున వాళ్ళు జరిగేది కూడా పార్టీ పరంగా ఇస్తారు తప్పించి మనం లీగల్గా అయితే ఉండదు. అడవుడు చేసేసి
ఈ వారం రోజులు అక్కడ ఢిల్లీలో అడవులు చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వారం రోజులు అడవులు చేసేసి ప్రెస్ మీట్ పెట్టేసి బీజేపీ ఒప్పుకోవట్లేదు, పార్టీ పరంగా మాత్రం 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేది అనౌన్స్ చేసేస్తారు, ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికలకైతే 100% వాళ్ళు వెళ్తారు. వాళ్ళు చెప్పేది కూడా ఒకటి, జడ్జి కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళు సెప్టెంబర్ లోపల చేయాలి కాబట్టి వాళ్ళు అయితే చేస్తారు దీన్ని. ఓకే, అంటే బీజేపీ వ్యూహం వాళ్ళు ఎట్లా ఉండబోతుంది అప్పుడు, అంటే మిగతా పార్టీలు ఏమంటాయి? మిగతా పార్టీలు ఓకే, మనం ఓవరాల్ జనరల్గా మనం చూసుకున్నట్టయితే మిగతా పార్టీలు ఇప్పుడు మేము కూడా న్యూస్ చూస్తే స్టేట్ బీజేపీ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కాబట్టి వాళ్ళే చేయాలని అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేయడానికి కూడా ఈ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయొచ్చు, చేయాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే చెప్పిన దాంట్లో చాలా వాళ్ళు ఒకవేళ కేంద్రమే చేయాలి, 9th షెడ్యూల్లో మాత్రం చేరిస్తేనే ఇది బిల్ అవుతుంది, యాక్ట్ అవుతుంది, ఇది కాదనేది అంటున్నారు. ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది 1951లో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే జమీందార్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటుండే అనమాట అప్పుడు. ఓకే, అంటే 9th షెడ్యూల్ అంటే ఏందనేది. ఎస్, 9 ఆ తీసుకురావడానికి కారణం ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనమాట, అప్పుడు ఫండమెంటల్ రైట్ లాగా. దాన్ని కొద్దిగా అమెండ్ చేసే క్రమంలో ఈ 9th షెడ్యూల్ని తీసుకొని వచ్చి రెవెన్యూ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్క స్టేట్లో బీహార్ ల్యాండ్ రిఫార్ము అన్ని స్టేట్లలో ఉన్నాయన్నీ తీసుకొని వచ్చేసి రిఫార్మ్ చేసినాయని 9th షెడ్యూల్లో పెట్టినారనమాట. పెట్టినప్పుడు ఏంటంటే దీనికి జ్యుడిషియల్ రివ్యూ లేదు, అప్పుడు దీన్ని కోర్టు క్వశ్చన్ చేయలేదు. సో దాంట్లో పెట్టడానికి కారణం ఏంటంటే జమీందారు వ్యవస్థ నడిచేటప్పుడు ఈ భూమి మొత్తం నాదే అని ఎవరైనా కోర్టుకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టి ఎవరికి కూడా కేసు వేసే అవకాశం లేకుండా ప్రొటెక్టెడ్గా ఒక షీల్డ్ లాంటిది 9th షెడ్యూల్. సో తమిళనాడు వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టినారు కాబట్టి మనది కూడా పెడితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ కోసం పంపించిందా, ఆర్డినెన్స్ కోసం పంపించిందా, సెంట్రల్కి బిల్లు యాక్ట్ చేయాలని పంపించిందా అనేది అది క్లారిటీ లేదు. ఆ ప్రభుత్వమే దీనికి జవాబు చెప్పాలి. ఆర్డినెన్స్ పంపించడం అంటారు కదా, అది ఆర్డినెన్స్ పంపించిన అన్నారు. ఆర్డినెన్స్ అక్కడ ఒకవేళ మనకు ప్రెసిడెంట్ గారు సంతకం చేసిన తర్వాత మళ్ళీ అది యాక్ట్గా అనేది మార్చుకోవచ్చు అనమాట మనం, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు యాక్ట్గా కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. సో అంటే రాగానే మనకి ఎన్నికలైతే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని అయితే అంటున్నారు. ఎన్నికలకైతే 100% ఎన్నికలకైతే వెళ్తారు. ఇప్పుడు ఇంకొక అంశం కూడా వస్తూ ఉంది, 42% వీళ్ళు ఇచ్చేది ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీలలో 50% పైగా ఇప్పటికే బీసీలు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీలలో 50% బీసీలే ఉన్నారు జెడ్పీటీసీలు అనే దాంట్లో కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. అవును, వాస్తవంగా మనము గ్రౌండ్ లెవెల్గా రూరల్లో మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఇది చిన్న స్థాయి పోస్టులు అన్నమాట, ఇవన్నీ చిన్న స్థాయి దానికి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి కింది స్థాయిలో అయితే పోటీ చేయలేరు కదా. వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఆ లెవెల్గా వాళ్ళు చైర్మన్ల దగ్గర కానీ అవన్నీ చైర్మన్ అయితే ఇంతకుముందు ఇంకో అతను చెప్తా ఉన్నాడు, వీళ్ళు 10 మంది ఉన్నారట, వాళ్ళు 30 మంది ఉన్నారట, వీళ్ళు 2-3 ఉన్నాడే చైర్మన్ అవుతారు. సో ఇంత మేజర్ సంఖ్య కూడా సపోజ్ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మేజర్ సంఖ్య అక్కడ బీసీలు ఉన్నా కానీ ఈ ఎంపీపీలు కానీ లేదా జెడ్పీ చైర్మన్లు కానీ అక్కడ అగ్రకులాలు అవుతున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. అది వాస్తవమే, ఇప్పుడైతే ప్రాక్టికల్గా అయితే అట్లనే నడుస్తుంది. ఇక బీసీలందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా ఇప్పుడు కంటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి లోపల ఒకటి అవగాహన వచ్చేసి రానున్న స్థానిక ఎలక్షన్లలో వీళ్ళు అయిన తర్వాత చైర్మన్ల దగ్గర కూడా మన వాళ్ళే ఉంటే బాగుంటుంది అనే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తే ఏమైనా మార్పులు జరగచ్చు. అంటే మీరు ఒక్కటి క్లియర్గా చెప్పండి, మనం ఇది చర్చ ముగించేద్దాం. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా చేయొచ్చు, సపోజ్ కేంద్రం ఒప్పుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముంది, ఏ మేరకు చేయొచ్చు ఈ 42% బిల్లుని సక్సెస్ కావాలని అంటే? ఆర్టికల్ 243D(6)లో చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్. దాంట్లో క్లియర్గా రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఇన్ పంచాయత్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఓబీసీస్.
సరే మనం ఇప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మనకు ఒక రాజ్యాంగం కలిగించినది ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒకవేళ ఏదైనా యాక్ట్ కానీ బిల్ తీసుకొని వచ్చి ఒక యాక్ట్ తీసుకొని వచ్చినారు అనుకో, దీన్ని వీళ్ళు ముందుకు తీసుకొని వెళ్తే రేపు పొద్దున క్వశ్చన్ చేస్తే మనం ఈడబ్ల్యూఎస్ని కూడా ముందుకు తీసుకురావచ్చు. ఒకవేళ దీన్ని క్యాన్సిల్ చేయాలంటే అక్కడ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయలే కాబట్టి 50% సీలింగ్ దాటొద్దని ఇక్కడ చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 50% సీలింగ్ దాటింది కదా. సో అక్కడ దీని మీదనే సుప్రీంకోర్టులో మరి ఏ ఆర్డినెన్స్ లేదు, ఏ బిల్లు లేదు, ఏది లేదు, ఊకనే ఊసిపడ్డది కదా. 2019 8th January 2019లో రాజ్యసభలోకి వచ్చేసింది. దాని తర్వాత 9th January 2019లో ఏమో 8th January ఏమో లోక్సభలో వచ్చింది, 9th January ఏమో రాజ్యసభలో వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర 12th January 2019లో సంతకం కూడా అయిపోయింది, యాక్ట్ కూడా వచ్చేసింది. ఇది ఒక నెల రోజుల లోపట్లనే అంతా అయిపోయింది. నెల రోజుల లోపట్లనే దీన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ దాంట్లో కూడా మనకు 103rd అమెండ్మెంట్ కానీ 123rd అమెండ్మెంట్ కానీ ఈ అమెండ్మెంట్స్ వచ్చినాయి కదా. సరే బీసీలకు కూడా నిజంగా చేయాలి, రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ చేయాలంటే వాళ్ళకి విత్ ఇన్ నో టైంలో వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే బీసీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఒకసారి దీని మీద ఒక చర్చ అనేది చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లను కూడా ఓవర్ రూల్ చేసి అధికారం పార్లమెంట్కు అండూ చేసేది. మనం జల్లికట్టు కేసు చూసుకుంటే సుప్రీంకోర్టు అన్న జల్లికట్టుని నిర్వహించదు అని తమిళనాడులో ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని అండూ పార్లమెంట్ చేసింది. సో దానికి ఏంటంటే కొంచెము మీరు చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని 2-3 పెట్టేసి వాళ్ళకి చేసేసిన కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంద్రసుహాని కేసు అన్న కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే ఐఆర్ కోహ్లీ కేసు అన్న కానివ్వండి, ఈ కేసులన్నీ కూడా చూసుకుంటే మనం ఓవర్ రూల్ చేయాలంటే ఒకవేళ వీళ్ళు అనుకుంటే మాత్రం 100% చేయొచ్చు. రాష్ట్రం చేయొచ్చు, కేంద్రం కూడా చేయొచ్చు. లేదు రాష్ట్రం చేతిలో లేదని కాదు, కేంద్రం చేతిలో లేదని కాదు. రాష్ట్రం చేయాలనుకుంటే ఆర్టికల్ 243 ప్రకారం మనం ముందుకెళ్ళేసి రేపు పొద్దున ఎవరైనా క్వశ్చన్ చేసేదాన్ని మీరు జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, మనకి ఈడబ్ల్యూఎస్ ఒకటే చాలు, మనకు దెర్ ఈజ్ నో వైలేషన్ అన్నారు కదా. వైలేషన్ లేనప్పుడు 50% సీలింగ్ దాటలేదన్నప్పుడు ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే డెడికేషన్ కమిటీ వచ్చేసింది, ఇక్కడ మన దగ్గర సంఖ్య కూడా మనకు సెన్సెస్ కూడా చేయడం జరిగింది. మనం 1931 సెన్సెస్ తీసుకునేది ఇప్పుడు వచ్చేసి మనం 2025 సెన్సెస్ తీసుకున్నాం మనం. సో అప్డేటెడ్ ఉంది కదా, ఈ సంఖ్యాపరంగా ఎంత ఉంది అనేసి వాళ్ళు ముందుకెళ్ళచ్చు. అంటే బీజేపీ చేసే సమస్య ఏంటంటే మిగతా రాష్ట్రాలు కూడా ఈ బీసీ వాదం లేవనెత్తే ప్రమాదం ఉందనేది కూడా ఇది చేయకపోవచ్చు అనేది ఒక సమాచారం. వాస్తవంగా దేశవ్యాప్తంగా చేసినా కూడా మంచిదే. ఎందుకంటే బీసీలందరూ చేతి వృత్తి కులాలు ఉంటాయి అన్నమాట. కుర్మ వాళ్ళు ఏమో గొర్రెలు కాసుకొని మనకు మటన్ ఇస్తారు, కట్కాయన ఏం చేస్తారు అవన్నిటిని తీసుకొని వచ్చి కట్ చేసి ఇస్తారు, మంగళాయన ఏమో సౌరం చేస్తారు, పద్మ మన కార్పెంటర్ పని చేసే మిత్రులు, ఇట్లా అందరూ చేతి వృత్తి కులాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం ఇంత అందంగా కనిపించడానికి కూడా మన బీసీ కులాలే. సో ఈ కులాల నుండి కూడా అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కూడా పే చేసేది ఈ బీసీ కులాలే. 65% 70% ఉన్న బీసీ కులాలు ట్యాక్స్ చేసేది. ఉత్పత్తి కులాలు ఉన్నాయి, ఏం లేదు. సో వీళ్ళకి ఇవ్వాలి, వాస్తవంగా కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ షేర్ ఏందో వాళ్ళకి ఇవ్వాలి. రాజకీయంగా వాళ్ళ జిస్కా జితన సంఖ్య వారి ఉస్కా అవుతున్న భాగందారి. కాంచీరామ్ గారు ఎంత బ్రహ్మాండంగా, ఎవరిది ఎంత సంఖ్య ఉందో వాళ్ళకి అన్ని సీట్లు రావాలి. తప్పేముంది దీంట్లో? ఇప్పటి వరకు కూడా ఎంతోమంది అసెంబ్లీని చూడలే, ఎన్నో కులాలు పార్లమెంట్ని చూడలే. సో రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఏలడం జరుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్గా వాళ్ళకు పరిస్థితులు ఏందో తెలుసు, ఇబ్బందులు ఏందో తెలుసు. వాళ్ళకు రోడ్ మీద నేను చూసినాను, ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ పక్క నుండి నేను పోతుంటే విపరీతంగా గుంతలు ఉన్నాయి అక్కడ. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆ ఏరియాలో పాస్ అయ్యి హాస్పిటల్కి పోవాలంటే అమ్మాయికి ఎంత ఇబ్బంది జరుగుతుంది. 8 నెలల నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి హాస్పిటల్కి పోయే క్రమంలో అక్కడ రోడ్లు సరిగ్గా లేవు. దీన్ని ప్రశ్నిస్తారు ఎవరు? ఎవరైనా ఆటోలో కూర్చొని వెళ్తేనే వాళ్ళకి ఆ బాధ అనేది అర్థమవుతుంది. ఏదో బెంజ్ కార్లో తీసుకొని పోయేసి ఏదో అపోలోనో ఇంకేదో పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయి అక్కడ ట్రీట్మెంట్లు చేసుకుంటే వాళ్ళకి ఆ బాధ తెలియదు కదా. గ్రౌండ్ లెవెల్గా ఉన్న మహిళని రేపు పొద్దున నువ్వు కూర్చోబెట్టుకున్నావు అనుకో, ఇక్కడ ఉన్న ఏవైతే హాస్పిటళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తీర్చడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్గా ఇబ్బందులు, ఒక రైతుని తీసుకొని వచ్చేసి
నువ్వు ఒక అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఒక పార్లమెంట్లో కూర్చోబెడితే రైతు బాధ ఏందో తెలుస్తుంది. అవును. ఒక లేబర్ మినిస్టర్ చేసే క్రమంలో గ్రౌండ్ లెవెల్ నుండి ఎవరైతే ఒక లీడర్ యాక్టివిటీ ఉండి ఒక లేబర్ నుండి వారు ఒక పై స్థాయికి వచ్చేసి దాంట్లో రిఫార్మ్స్ ఎట్లా చేయాలనేది వారిని తీసుకొని వచ్చి లేబర్ మినిస్టర్ చేస్తే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఐఏఎస్లకు ఐపీఎస్లకు చదువుకోవడం వరకే తప్ప కింది స్థాయి తెలియదు కదా ప్రాక్టికల్గా. ఇక ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్లోనే వాళ్ళకి విపరీతంగా ఐడియాస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ని గో త్రూ అయిన తర్వాతనే అంత ఈజీ కాదు కదా వాళ్ళు క్రాక్ చేయడం కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఇవి. నేను రాజకీయ నాయకులు ముఖ్యంగా మనకు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికంటే పెద్ద ఓవర్ అంటే ఆ మినిస్టర్ పెద్ద, ఆ సీఎంఏ పెద్ద. ఫస్ట్ మనకు అక్కడ మార్పు జరిగిందనుకో 100% గ్రౌండ్ లెవెల్గా కూడా మార్పు జరుగుతుంది. ఓకే. సో ఇది ఇవాటి మన బీసీ బిల్ పైన కాంగ్రెస్ ఏం చేయబోతుంది, దానిపైన చట్టబద్ధత ఏంది, అంటే కేంద్రం ఏం చేయొచ్చు, అలాగే రాష్ట్రం ఎంతవరకు పరిధి ఉంది, అది ఏం చేయొచ్చు అని దాని మీద వంశీకృష్ణ గారి ప్రకారము రాష్ట్రం కూడా బీసీల పైన బిల్లును తీసుకురావచ్చు, రిజర్వేషన్ చేసే వీలుందని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ.